జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై సెటర్లు వేసిన కూటమి నేతలు. పనికిరాని పర్యటనలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. తన వారిని పరామర్శించడంలో తప్పేంటి? కూటమి నేతలను నిలదీసిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. గలం విప్పిన వైసీపీ విద్యార్థి విభాగం. ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం స్ఫూర్తిదాయకంగా ముందుకు సాగుతుందని, పింఛన్ల పంపిణీ పండుగ వాతావరణం నడుమ జరుగుతుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. నేడు ఆయన స్వగృహంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుతో కలిసి కూటమి ఐక్యతను చాటి చెబుతూ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ముగ్గురు మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పర్యటనలకు అర్థం లేకుండా ఉందని, రాజకీయాల్లో పరామర్శలు వాదోపవాదాలు సహజమేనని, అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వాటికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్న సందర్భంలో ఆయన ఇలా వ్యవహరిస్తూ ప్రజల్లో మరింత చులకన అవుతున్నారని అన్నారు. ఆయన హయాంలో చేసిన నిర్బంధాలు మర్చి వ్యవహరిస్తున్నారని, అలాంటివి తమకు కూడా తెలుసునని మాటల చురకలు పెట్టారు. ఇప్పుడు లేని విధంగా మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా వ్యవహరించారు, ఈరోజు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే ఆయన చేస్తా ఉన్నాడో ఒకసారి మనం గమనిస్తే మరి కేవలం తన పార్టీ మనుగడ ఒక ప్రశ్నార్థకం కావటం, జారిపోతున్న క్యాడరు నాయకులు నిలబెట్టుకోవడం కోసం ఆయన ఎంచుకున్న పందా అనేది తీవ్రంగా అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా చంద్రబాబు నాయుడు గారి గతంలో ఆయన పరామర్శలకు వెళ్ళాలంటే గేటుకి తాళ్లు కట్టి లోపల ఉంచిన విషయాలు ఆయన మర్చిపోయాడు. మాకు కూడా తాళ్లు కట్టడం చేతావు, గేట్లు మూసేయడం చేతావు, అవసరం వస్తే ఇంట్లోనే హౌస్ అరెస్ట్ చేయడం కూడా మాకు కూడా తెలుసు. కానీ డెమోక్రసీ కరెక్ట్ కాదు కాబట్టి ఆయన ఎక్కడికైనా ఒక పర్యటనకు వెళ్తానంటే ఈరోజు 2000 నుంచి 3000 మంది బందోబస్తు ఆయనకి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అక్కడ కావాల్సిన పర్యటనలకి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడో చూస్తూ ఉన్నాం. గతంలో పర్యటనలో కొంతమంది చనిపోయారు. నిన్న కూడా ఆయన వెళ్ళిన అకేషన్ ఏంటి, ఎవరైతే ఒక మహిళ వరుసకి చెల్లెలైన ఒక శాసనసభ్యురాలని అంత అసలు కనీసం వినటానికి చదవటానికి వీళ్ళని దుర్భాషలాడిన వ్యక్తిని పరామర్శకి, అంతేకాకుండా ఇంకొక అనేక కేసుల్లో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న ఇంకొక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి కూడా తర్వాత ఆయన మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే మరి ఏమన్నా రాజకీయాల్లో తిట్టుకోవడం అనేది సహజం, మీరు కూడా తిట్టండి అని చెప్పటం లేదు. ఇంకొక రకంగా చెప్పడం ఆయన మాట్లాడిన మాట ఏదైతే చంద్రబాబు నాయుడు గారి మీద పెద్దిరెడ్డి గారికి ఏదో జరిగిందంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆయన కాలేజీ రోజులు చదువుకున్న రోజుల్లో ఆయన నేను ఏదో చేశాడంట, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఎదురెడ్డి అరెస్ట్ చేశాడని. అంటే ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఒక నిజంగా జరుగుంటే ఆయన చెప్పిన మాట ప్రకారం కూడా చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. కంబైన్డ్ రాష్ట్రంలో 2 సార్లు అయ్యారు, కొత్త రాష్ట్రంలో ఒకసారి ముఖ్యమంత్రి అయ్యాడు, ఇది 4వ ముఖ్యమంత్రి కావడం. మరి నిజంగా అటువంటి సంఘటన జరిగి ఉంటే ఆయన ఏమైనా చేయాలనుకుంటే ఆ 3 టర్ములు చేయకుండా ఇప్పుడు ప్రత్యేకించి చేశాడంటే ప్రజలు అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఒక వింత పోగొడతో పోతున్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన అందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఈ మద్యం కేసులు చూస్తూ ఉంటే మొత్తం అన్ని వేళ్ళు కూడా ఫైల్గా జగన్ వైపు చూపిస్తూ ఉన్నాయి. ఇట్స్ ఓన్లీ క్వశ్చన్ ఆఫ్ టైం. ఒక రోజా, 2 రోజుల, వారమా, 10 రోజుల తప్ప 100% జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ మద్యం ఏ కుంభకోణంలో ఆయన కూడా ప్రధాన ముద్దాయి. ఏదన్నా ఒక కన్స్ట్రక్టివ్ ప్రెస్ మీట్ ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడతాడు, కొడాలి నాని ఏం మాట్లాడతాడు, వంశీ ఏం మాట్లాడతాడు, ఆ పేరుని నాని ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు, ఇంకొకతను ఉన్నాడు రమేష్ అని కృష్ణా జిల్లా మంత్రిగా ఉన్నాడు, అతను ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టాడు, మీ ఎమ్మెల్యేలు ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టారు, ఏ విధంగా రెచ్చగొట్టారు, అప్పుడు మహిళలను ఏ విధంగా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్ని కూడా ఏ విధంగా మాట్లాడారో ఇవన్నీ మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? మిమ్మల్ని గారు అనే సంస్కారం కూడా మీకు లేదు. నాకు సంస్కారం ఉంది కాబట్టి మిమ్మల్ని గారు అంటున్నా. ఏ విధంగా చేశారు రాష్ట్రంలో? ఒక పక్క దౌర్జన్యాలు,
ఇంకొక పక్క అవినీతి అంతటితో అయిపోలేదు. ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్ళీ విన్నవించుకుంటున్నా, మీరు 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి, ఒకవేళ రాష్ట్రానికి సరైన పోలీస్ సిబ్బంది లేకుండా బిజీగా ఉంటే మీరు కేంద్రాన్ని కోరండి, సిబిఐని కోరండి, ఈడీని కోరండి, మేము వస్తాం. కూటమి తరఫున అందరం వెళ్దాం. ఈ దేశ హోంశాఖ మంత్రుల్ని, ప్రధానమంత్రిని అడిగి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇసుకలో రోజు మనం పేపర్లో చూస్తున్నాం, మొదటి నుంచి చెప్తున్నాం, ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది, దానికి అప్పుడు మంత్రులు ఎవరు, దీనికి ఆఫీసర్లు ఎవరు, వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, అవినీతి డబ్బులను తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా. ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన వారిని వదిలిపెట్టేది లేదని 86వ వార్డు తాదేపా ఇన్ఛార్జ్ నల్లూరి సూర్యనారాయణ తెలిపారు. ఈ మేరకు వార్డులోని మాతృశ్రీ లేఅవుట్ ప్రాంతాల పరిధిలోని ప్రభుత్వ జాగాలో అనధికారికంగా వెలిసిన షెడ్యూల్ను కూటమి నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. గత వైసీపీ ప్రభుత్వం నుంచి ఇక్కడ ఈ తరహా దందా సాగుతోందని ఆరోపించారు. దీని వెనుక ఎవరున్నా విడిచిపెట్టబోమని స్పష్టం చేశారు. షెడ్యూల నిర్మాణంలో పాత్ర పోషిస్తున్న నేతలను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గతంలో మాతృశ్రీ లేఅవుట్లో స్థలాలు కొనుక్కున్న వారిలో చాలా మంది నిర్మాణాలు సాగించలేదని, అటువంటి వాటిని గుర్తించి ఆయా స్థలాల్లో యథేచ్ఛగా జరుగుతున్న నిర్మాణాల వివరాలు తెలపాలని గాజువాక తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలను అవకాశాలకు వాడుకొని తద్వారా భూముల కబ్జాలకు పాల్పడాలని చూస్తున్న నేతలపై కఠినంగా వ్యవహరించే సమయం ఆసన్నమైందని చెప్పారు. ఇదిలా వదిలేస్తే వాటిని కబ్జాలకు అడ్డాగా మార్చేస్తారని పేర్కొన్నారు. స్థలాలను పరిశీలించిన వారిలో కూటమి నేతలు వేగుంట శ్రీనివాసరావు, గోవింద్, గణపతి, రమేష్, జగదీష్, బాలకృష్ణ తదితరులు ఉన్నారు. అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. నేను ఇబ్బందులు పడ్డా. ఈ కాలనీ ఇల్లు కట్టుకునే ముందు ఇబ్బంది పడే ఇల్లు కట్టుకున్నా, కానీ వాటి వరకు ఎల్పీ నెంబర్లు క్లియర్గా ఉండి. ఇది జరిగింది ఏంటంటే 79 పంచాయతీలో ఒక విలేజ్గా, ఒక పంచాయతీ అప్రూవల్గా ఇది లేఅవుట్ వచ్చింది. తర్వాత అలా కాలక్రమేణా దాన్ని ఏం చేశారంటే క్లియర్గా 1/93లో బిఎల్పి ఇచ్చారు. అప్పుడు కూడా లేదు. తర్వాత ఈ కోడూరు చిట్టిబాబు చౌదరి అనే అతను లేఅవుట్ వేసి ఆయన తిరిగి మొత్తం లేఅవుట్ చేపిస్తే 18/2007లో ఇక్కడ ఎల్పీ నెంబర్ అనేది వచ్చింది. ఎక్కడ దేనికి వచ్చింది ఎల్పీ నెంబరు? 28, 29 ఉన్న సర్వే నెంబర్లో మాత్రమే ఎల్పీ నెంబర్ వచ్చింది. ఏదైతే ప్రభుత్వ భూములు 25, 26, 27 ఉన్నాయో ఆ భూముల్లో ఎల్పీ నెంబర్ ఇవ్వాల. కానీ చిట్టిబాబు చౌదరి గత పాలకులు ఇప్పుడు వరకు ఈ సొసైటీని మెయింటైన్ చేసిన వాళ్ళందరూ రకరకాలుగా విభజించి దీన్ని లేఅవుట్లుగా ప్లాట్లు వేసేసి దందా చేసుకున్నారు. గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ. గత ప్రభుత్వంలో మరీ దారుణంగా చేసుకున్నారు. ఎక్కడా రక్షణ లేకుండా ఎవరన్నా సైట్లోకి రానియకుండా అక్రమార్కుల్లాగా చెండాడి ఇట్లా మార్కింగ్ ఇచ్చి మీకు మాకు చెప్పి వెళ్ళాలి సైట్లోకి అనేది ఉంది. కానీ ఇక్కడ ఎక్కడ ఇబ్బంది వచ్చింది? మేమందరం నడకదారులు నడుస్తుంటే కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసుకున్నాం, కొన్ని ప్రాంతాలకు రోడ్లు వేసినప్పుడు 26వ సర్వే నెంబర్లో కొంత జెన్యూనిటీ ఉంది. కానీ 25, 27కి వచ్చే తలికి అక్కడ ప్రభుత్వ భూమి ఉంది. ఆ సర్వే నెంబర్లో నుంచి రహదారి వచ్చినప్పుడు అధికారులు వచ్చి దాన్ని అక్కడ రోడ్డు వేయకుండా ఆపుతున్నారు. ఆ ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఇవాళ జరుగుతున్నది కాదు. ప్రతి 5 సంవత్సరాలకు, 4 సంవత్సరాలకు, 3 సంవత్సరాలకు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి వెళ్ళిపించేసి ఇక్కడ దీనికి పరిష్కార మార్గం. కానీ గాజువాక శాసనసభ్యుల గారి దగ్గరికి గెలిచినాక కూటమి అనేక మంది ఇక్కడ విజ్ఞప్తులు తీసుకొస్తే సార్ కూడా పెద్ద మనసుతో ఒకటే చెప్పారు, మీ భూములు ఏ ఉండయో జరాయితీగా మీరు దాంట్లో ఏదైనా వేసుకున్నా ఇబ్బంది లేదు. గవర్నమెంట్ పరిధిలో ఉన్న దాంట్లో వేస్తే నేను హెల్ప్ చేయను. మీకు ఉడా ద్వారా వచ్చి ఎల్పీ ద్వారా వచ్చి మీ స్థలాల్లోకి ఎవరన్నా రానియకపోతే నా దగ్గరికి రండి, నేను న్యాయం చేస్తా అన్నారు. కానీ ఇక్కడ చూస్తే అనేక సెట్లు వెలుస్తున్నాయి. దీని వెనక ఎవరు ఉండారు? ఇవన్నీ మేము సర్వే నెంబర్లతో సహా, దీని పుట్టుపూర్వతో సహా ఎంఆర్ఓ గారికి, శాసనసభ్యుల వారికి, భర్త గారికి, మళ్ళీ కలెక్టర్ గారికి చెబుతాం. కాకపోతే కొంతమంది ఏదో వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇప్పుడు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, దీనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదని మీడియా మిత్రులకు తెలుసు, అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న కాలనీలు అందరికీ తెలుసు, గతంలో ఎవరు చేశారో తెలుసు.
కానీ ఈరోజు వచ్చేసి ఎవరెవరో కళ్ళబొల్లి కబుర్లు చెబుతారు, ఏదో చిన్న చిన్న సోషల్ మీడియాలో వస్తాయి. ఏమిలో మా పార్టీని కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు గత ఆ వేరే పార్టీ వంచిన చేరి ఆ పార్టీతో సహాయ సహకారాలు అందించుకొని గాజు గెలవ కాకుండా ఇక్కడ కోరమనపాలెం పరిధిలో అనేక చోట్ల మాకు ఎగ్జాంపుల్గా ఒకటని కాదు, సర్వే నెంబర్ 47, 69/4, 8/1 ఇంకా సర్వే నెంబర్లు 5, 6 ఉండి ఇప్పుడు ఎంఆర్ఓ గారికి వెళ్తున్నాం, ఎంఆర్ఓ గారికి ఇస్తాం. విశాఖ డైరీలో తొలగించిన 305 మంది కాంట్రాక్ట్ కార్మికులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిఐటియు కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పాతగాజువాక కూడలి నుంచి ప్రదర్శన చేపట్టారు. నిరసనను ఉద్దేశించి యూనియన్ నేతలు ఎం జగ్గునాయుడు, రాంబాబులు మాట్లాడుతూ పాల ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలను ఆర్జిస్తున్న డైరీ యాజమాన్యం కాంట్రాక్ట్ కార్మికులను అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం పార్టీలు మారుస్తున్న ఆడారి ఆనంద్ కుమార్ కార్మికుల జీవితాలతో ఆటలాడడం తగదన్నారు. తొలగించిన కార్మికులు రోడ్డున పడ్డారని, ఆ కుటుంబాలన్నీ ఆకలి కేకలతో అలమటిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం ఇకనైనా కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని, లేకుంటే కార్మిక ఉద్యమం అంటే ఏమిటో చేసి చూపిస్తామని హెచ్చరించారు. అగ్రిమెంట్ అయ్యింది. వీళ్ళు ఒకళ్ళు 25-20 సంవత్సరాలు పనిచేస్తున్నారు. 48 రోజులు దీక్ష చేపెడితే యాజమాన్య కార్మికులకి ఒక అగ్రిమెంట్ అయింది. 10 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 19,000 ఇవ్వాలి, 10 సంవత్సరాల లోపు 16,000 ఇవ్వాలి, ప్రతి నెల బాండ్స్ ఇవ్వాలని మొత్తం అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ అయిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, అలాగే బాండ్స్ ఇవ్వాలి అని అడిగినందుకు ఎటువంటి నోటీసు లేకుండా, ఎటువంటి పిలుపు లేకుండా దుర్మార్గంగా తొలగించారు. తొలగించిన తర్వాత కార్మికులు వీళ్ళందరూ స్కిల్ కార్మికులండి. స్కిల్ అంటే ప్యాకింగ్ కానీ, స్వీట్ తయారీలో కానీ, అలాగే పెరుగు తయారీలో కానీ, మిల్క్ తయారీలో కానీ చాలా స్కిల్ కార్మికులు. ఈ స్కిల్ కార్మికులు బయట ఉండడం వల్ల జార్ఖండ్, ఒరిస్సా, నర్సీపట్నం, మాకవరపాలెం తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు సరిగ్గా చేయట్లేదు. రోజుకి 30,000 లీటర్లు వేస్ట్ అయిపోతుంది పాలు, అలాగే పెరుగు వేస్ట్ అయిపోతుంది, అలాగే మొత్తం ఏదైతే పదార్థాలు అన్నీ వేస్ట్ అయిపోయి 1,000 కోట్ల రూపాయలు లాస్ అవుతుంది. ఇది రైతులతోటి విశాఖపట్నం జిల్లా ఉత్తరాంధ్ర రైతుల శ్రమతోటి ఏర్పడిన విశాఖ డైరీ ఆయన ఒక మూర్ఖత్వంగా, దుర్మార్గంగా ఈరోజు విశాఖ డైరీ నాశనం చేయాలి. ఆయన బినామీ పేరున డైరీలు ఉన్నాయండి. ఆ డైరీలను అభివృద్ధి చేద్దామనే ఆలోచనతో ఈరోజు విశాఖ డైరీని కార్మికులు వంకతోటి అన్యాయం చేస్తున్నారు. ఇది విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఆస్తి అండి. ఇది ఈ కార్మికులంతా కూడా గాజువాక పరిధిలో ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళంతా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారికి ఓటేశారు, విశాఖ ఎంపీ భరత్ గారికి ఓటేశారు. వీళ్ళ ఓటేసి గెలిపించినటువంటి కార్మికులు, వీళ్ళ కుటుంబాలు రోడ్డును పడితే మీరు కనీసం బాధ్యత వహించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు వెంటనే జోక్యం చేసుకొని డైరీ యాజమాన్యం ఉత్తర్వు తీసుకొచ్చి మీకు ఓటేసి గెలిపించినటువంటి ఈ కార్మికులు తనకు ఉపాధి కాపాడే విధంగా, వీళ్ళ వెంటనే లోపల తీసుకునే విధంగా, వీళ్ళ జీవితాలు బాగు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టం అందరి దృష్టిలో సమానం చెప్పి అంటారు. చట్టం అందరి దృష్టిలో సమానం అయ్యేటప్పుడు ఒక యజమాని 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల్ని అర్ధాంతరంగా విధులను తొలగిస్తే, చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తే మరి ఆ యాజమాన్యం చర్యలు తీసుకోలేదా? చట్టం తప్పని చేయాలేదా? చట్టం పేదవాళ్ళ మీద నిర్బంధం ప్రయోజనానికి వస్తుందని అడుగుతున్నాం మేము. సామాజిక పింఛన్ల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక 66వ వార్డు ఇందిరా కాలనీలో ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన స్పౌస్ పింఛన్లను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 1,000 రూపాయల పింఛను మొత్తాన్ని పెంచడం కోసం 5 ఏళ్ల కాలాన్ని తీసుకుంటే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెంచిన మొత్తాన్ని లబ్ధిదారులకు అందజేస్తుందని గుర్తు చేశారు. పేదరిక నిర్మూలన, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కూటమి పాలన సాగిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని కొందరు పిల్ల సైకోలు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని, అలాంటి వారు ప్రజల్లోకి వస్తే గట్టిగా నిలదీయాలని సూచించారు.
నియోజకవర్గంలో ఎన్నడూ జరగనంతగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు మంత్రుల బృందం సింగపూర్ పర్యటనకు వెళితే దాన్ని కూడా హేళన చేస్తున్నారని మండిపడ్డారు. నూతనంగా కొత్తగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులందరూ కూడా మెరుగ్గా ఇంకా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చిన వెంటనే 1000 రూపాయలు ఏకకాలంలో పెంచి సుమారు 65 లక్షల మందికి ఇస్తున్నారు పెన్షన్. అవి కాకుండా మళ్ళీ ఈరోజు అదనంగా ఎవరైతే భర్తలను కోల్పోయారో వాళ్ళందరికీ 89,000 మందికి పెన్షన్ ఇస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా పిల్ల సైకోల్లాగా ఎన్ని ఇబ్బందులు గురి చేస్తున్నా వైసీపీ నాయకులు గురి చేస్తున్నా ఆర్థిక సంస్థలకు వీళ్ళు మెయిల్స్ పెట్టి అలాగే జాతీయ సంస్థలు కావచ్చు అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు కావచ్చు వైసీపీ నాయకులు పిల్ల సైకోల్లాగా లెటర్లు రాసి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేయడంలో ఇబ్బందులు పెడుతున్నప్పటికీ కూడా సంక్షేమం చేయాలన్నా మౌలిక వసతులు కల్పించాలన్నా సంపద సృష్టి ముఖ్యం అని భావించి ముఖ్యమంత్రి గారు ఈరోజు సింగపూర్ వెళ్ళడం అనేక సంస్థలతో మాట్లాడడం అవన్నీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ఇది అందరూ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎవరైతే దుర్మార్గంగా ఒక పైచాచిక ఆనందం పొందుతూ ఆర్థిక సంస్థలకు లెటర్లు రాస్తూ ఉన్నటువంటి వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని అభివృద్ధిని అలాగే సంపద సృష్టిని సమపాలన ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్ తరాలకి ఆర్థిక భారం లేనటువంటి పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పేదరికం నిర్మూలనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అనకాపల్లి జిల్లా ఎంపీ సీఎం రమేష్ అన్నారు. పెందుర్తి నియోజకవర్గం 94వ వార్డులో నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబుతో కలిసి పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ 200 రూపాయల పింఛన్ను 4,000 రూపాయలకు పెంచిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. పెందుర్తి నియోజకవర్గంలోని 142 మందికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం 3 నేతల నేతృత్వంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి 4,000 రూపాయల పింఛను దాదాపు ఏపీలో 70 లక్షల మందికి ఇంటింటికి వెళ్లి 1వ తేదీన అందిస్తున్నామన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్కొక్కరికి 4,000 రూపాయల పెన్షన్ సంవత్సరం దాటిపోయింది. ఎప్పుడు కూడా 1వ తారీఖు నాడే యావత్ రాష్ట్రంలో దాదాపు ఇప్పుడు 70 లక్షల మందికి ఈ పెన్షన్లు చేరవేయడం జరిగింది. ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క అన్నయ్యకు ప్రతి ఒక్క అమ్మలకు అందరికి కూడా పెన్షన్లు ఈ ప్రభుత్వం 1 గంట కూడా ఆలస్యం లేకుండా, ఒకవేళ ఈరోజు ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు ఎక్కడా లేదు. 4,000 రూపాయలు 200 రూపాయల నుంచి 4,000కు పెంచిన ఘనత మన కూటమి ప్రభుత్వానికి. ఇదే కాకుండా ఏదైతే మహిళలకు ఆ రోజు చెప్పిన విధంగా గ్యాస్ సిలిండర్లు, ఆ సిలిండర్లు ఇవ్వడం కార్యక్రమం అయిపోయింది, సంవత్సరం అయింది మొదలుపెట్టి. అలాగే పెన్షన్స్,
విద్యా దీవెన కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి. కొన్ని చోట్ల ఒక కుటుంబంలో 6 మంది పిల్లలు 5 మంది పిల్లలు ఉండే దగ్గర కూడా వారికి కూడా అందరికీ 5 మందికి 6 మందికి 4 3 2 ఎంతమంది ఉంటే అంతమందికి ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు అందరికీ ఇవ్వడం జరిగింది. రేపు మళ్ళీ రైతు బంధు కూడా ఏదైతే ఉందో అది కూడా రేపు వేయడం జరుగుతుంది. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు, ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈ పేదరిక నిర్మూలనే ఈ కూటమి ప్రభుత్వ ఉద్యమం అని చెప్పి తెలియజేస్తుంది. పేద ప్రజలను ఆదుకునే కార్యక్రమంలో ముందుండాలి, మా చేతుల మీదుగా మంచి జరగాలన్న ఒక సంకల్పంతో ముందుకు పోతామన్నాం. మరి ఈరోజు కొత్త పెన్షన్లు 142 ఈ వార్డులో మాకున్న ఈ 93 నుంచి 98 వరకు వార్డుల్లో 142 కొత్త పెన్షన్లు. గతంలో 97, 81 పెన్షన్లు ఉన్నాయి. ఇప్పుడు 142 యాడ్ అయ్యాయి. మేము మా కార్పొరేటర్లకు కానీ మా వార్డు అధ్యక్షులకు కానీ మా అధికారులకు కానీ ఎప్పుడూ చెబుతా ఉన్నాం, అర్హత ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా మిగలకూడదండి. పెన్షన్ అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, రేషన్ కార్డు అవ్వచ్చు, ఇతరత్ర ఏదైనా కూడా అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా బయట మిగలకూడదని చెప్తా ఉన్నాం. తప్పకుండా ఇంకెవరైనా మిగిలిపోయినా కూడా ఈ నెల రోజుల్లోపు వాళ్ళను కూడా చేరుస్తామని చెప్పి మాటిస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నమాట ప్రకారం మేము ఇచ్చిన సూపర్ 6లో ఆల్రెడీ 5 అమలుకు నోచుకున్నాయి. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ఎంపీ గారు పూర్తిగా లెక్కలతో సహా వివరించారు. కాబట్టి పేద ప్రజలలో నవ్వు, పేద ప్రజలకు ఇలాంటి కార్యక్రమం ఇస్తున్నప్పుడు మేము కూడా ఆనందిస్తుంటాం. ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం మా ప్రభుత్వం చేస్తుందన్న ఆనందంతో చేస్తుంటాం. అందరికీ కూడా ఈరోజు పెన్షన్లు అందుకున్న అందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు, మంచి కార్యక్రమాలు చేస్తామని మాటిస్తాం. ప్రజలకిచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత గల ప్రతిపక్షంగా ఒత్తిడి చేస్తే తప్ప హామీలు అమలుకు ముందుకు రావడం లేదని మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ కేవలం వైఎస్ఆర్సీపీ ఒత్తిడి ఫలితంగానే అమ్మఒడి అరకొరగా వాయిదాల పద్ధతిలో అమలు చేయగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు పథకం అమలుకు ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా పాలన పూర్తిగా పడకేసిందని ఆక్షేపించారు. వైఎస్ఆర్సీపీ నేతలను అక్రమ కేసుల్లో జైల్లో పెడితే వారిని పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పర్యటనపై అడుగడుగునా బ్రిటిష్ పాలన తరహాలో ఆంక్షలు విధించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అయినా ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భరించుకోలేని మంత్రులు సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన తప్పుపట్టారు. కొంతమంది కోర్టుకు వెళ్తున్నారు, ఆపుతున్నారని చెప్పి ఇది టాటా సంస్కృతి. సుమారు 21 ఎకరాలు వాళ్ళకి ఇస్తున్నారు. ఎకరం మినిమం ఎలా చూసుకున్నా 50 రూపాయలు, 50 కోట్లు వేసుకునే 1000 కోట్ల రూపాయలు ఉంటుంది సంస్థ. ఈ మధ్య చూసాం కదా మనం, టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలన్నీ తీసేస్తున్నారు. టీసీఎస్ సంస్థలో ఉద్యోగాలను తీసేస్తున్నారు. ఈ మధ్య చూసాం కదా మనం. వాస్తవం కాదని ఆ సంస్థ ఖండించిందా? ఆ సంస్థ మీద నుంచి ఏదైనా వచ్చిందా? మరి ఏ రకంగా అంటే మీరు ఇచ్చిన భూమి వల్ల ఆ సంస్థల క్రెడిబిలిటీని మళ్ళీ పెంచుకోవడానికి తప్ప దేనికి పనికి వస్తుంది? ఏం మాట్లాడుతున్నారు? మీకే తెలివితేటలు ఉన్నాయి, మీకే ఆ జ్ఞానం ఉంది, మరి ఎవరికి లేదు, ఎవరికి ఆలోచన లేదు అనుకుంటే ఎలా? ఇంతకుముందు వచ్చి అసలు డేటా సెంటరే లేదు ఇక్కడ. మొట్టమొదటి డేటా సెంటర్ తీసుకుని ఇంతకుముందు మనం పెట్టాలి. అదాని గ్రూప్కి వచ్చి డేటా సెంటర్ని ఇచ్చి వాళ్ళకి చేయలేదా? అసలు వైజాగ్లోనూ ఐటీ ప్రోత్సహించిందే మేము స్వర్గీయ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కాదా?
ఏం మాట్లాడతారు? ఏదో అంతా ఇది తీసుకొచ్చి అది ఇంతకుముందు ప్రభుత్వాలు ఏమి చేయనట్టు, ఇంతకుముందు ఏమీ మొట్టమొదటి చేయనట్టు, వీళ్ళేదో చేస్తున్నట్లు సంవత్సర కాలం అయింది. నువ్వు ఇచ్చిన హామీలకి దిక్కులేదు. సూపర్ 6కే P4 అని పెట్టి ఉద్యోగస్తులు వచ్చి టీచర్లను వచ్చి అడాప్ట్ చేసుకోమంటారు, సెక్రటరీ ఎంప్లాయీస్ని అడాప్ట్ చేసుకోమంటారు, ఉద్యోగస్తులు అడాప్ట్ చేసుకోమంటారు. అసలు విధి విధానం ఏంటి? ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేద్దామనే ఒక కాన్సెప్ట్ ఇచ్చినప్పుడు మినిమం నీడ్స్ వాళ్ళకి ఏమి ఇవ్వాలి, మ్యాక్సిమం ఏమి ఇవ్వాలి, ఆ కుటుంబం దానికి ఆర్థిక పరిస్థితిని బట్టి మినిమం ఎంత సపోర్ట్ చేయాలి, ఆర్థికంగా కానీ కైండ్ కానీ క్యాష్ కానీ చేయాలి, మ్యాక్సిమం ఎంత చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఇది ఉండాలి, ఒక డ్రాఫ్ట్ ఉండాలి కదా, అది చెప్పాలి కదా. నెలగా కుటుంబాన్ని ఆదుకోవడానికి 1000 రూపాయలు ఇవ్వాలా, 2000 ఇవ్వాలా, లేదా సంవత్సరానికి వచ్చి ఏ రకంగా చదువులు చెప్పించాలా, ఏ రకంగా అవుతుందా, లేదు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళకి కుటుంబ పోషణకి బచ్చి ఇవ్వాలా. కాన్సెప్ట్ లేదు. ఎవరికే గంటకో మాట చెప్పు, కబుర్లు చెప్పేసి, ఒక తమ్ముడు ఉపన్యాసాలు చెప్పేసి దాని నుంచి వచ్చి అంటే ఏంటిది? రోజుకో స్టేట్మెంటు. సరే, నీ ప్రభుత్వం దౌర్భాగ్యానికి మంచికో చెడుకో నీ ప్రభుత్వం ఎన్నుకున్నారు. ప్రభుత్వ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలు మీకు అధికారం వచ్చారు. సరే, మాట్లాడిన వద్దన్నా మేము. కానీ ఈ రకమైన మొప్పు పెట్టి మీరు చేతకాంతానికి వచ్చి ఆ బురద తీసుకొచ్చి మరి ప్రతిపక్షాల మీద మరి మా మీద గంటకి తల్లి చేతకానికి వచ్చి మధ్యలో బాగా వాయించినట్టు మా మీద మాట్లాడి ఏంటిది? తల్లికి వందనం ఇచ్చారు. ఎప్పుడైనా గత 4 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు మీ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చినప్పుడు 2 విడతలుగా ఎప్పుడు ఇచ్చామా? ఏ విద్యార్థికైనా ఏ తల్లికైనా ఇచ్చామా చెప్పండి? సంవత్సరం ఇచ్చే 14,000 రూపాయలు కానీ, లేదు 2వ సంవత్సరం ఇచ్చిన 13,000 రూపాయలు కానీ 2 విడతలు ఇచ్చాను చూపండి. ఇప్పుడు ఎందుకు ఇస్తాను మీరు 2 విడతలు? 8,000, 7,000, 9,000 ఇచ్చి మిగతా వచ్చి కేంద్రం ఇచ్చిన తర్వాత మేము ఇస్తాము అని చెప్పి ఎందుకు మెసేజ్ ఇస్తున్నారు? ఎందుకు పంపిస్తున్నారు? ఏంటి అసలు మీకు ఒక ఆలోచన ఉందా? ఒక విధానం ఉందా? ఒక కార్యక్రమం ఉందా? ఏమనంటే మేము చెప్తున్నాం, మీరు వినవలసిందే. వినకపోతే మీ 4 మందాలు. ఈ మాటలు అందుకే మేము ఒక కార్యక్రమం తీసుకుని చెప్పాం. ఎవరు 4 మందమో ఎవరి మేడలో వచ్చో చేయిస్తాం. కానీ అది చేపట్టే ఇవాళ ఈ కార్యక్రమం వస్తాయి. రేపు ఇంకా ఆగస్టు 15 నుంచి బస్సు ఏదో వస్తుంది. మా మంత్రి గారు శాసనమండలిలోనే చెప్పారు, మేము వచ్చి చెప్పలేదే, మేము మా జిల్లాని పరిమితం అన్నాం కానీ తప్ప దేశమంతా అన్నారు. తర్వాత మొన్న ఇప్పుడు చూస్తాం, కాదు ఎర్రస్వేల్ జిల్లా అన్నారు. మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ చూస్తాం, కాదు రాష్ట్రం అంతా అన్నారు. రాష్ట్రం అంత ఇస్తారు, జిల్లా అంత ఇస్తారు, ప్రజలంతా తిరుగుతుంది. ఇది కూడా మా ఒత్తిడి మీదే. ప్రతిపక్షంగా మేము బాధ్యతంగా ప్రజల గొంతుకే మేము మాట్లాడబట్టే ఈ మాత్రమే. బహుళ జాతి వ్యాపార సంస్థ లులుకు ప్రభుత్వ భూముల్లో కారుచౌకగా కట్టబెట్టాల్సిన అవసరం ఏముందని కూటమి ప్రభుత్వాన్ని అఖిలపక్ష రాజకీయ పార్టీలు నిలదీశాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులతో భారీ స్థాయి వ్యాపారం చేసుకునే లులు మాల్ స్వచ్ఛంద సంస్థ కాదన్న విషయాన్ని కూటమి పెద్దలు గ్రహించాలని హితవు పలికారు.
లూలు సంస్థకు విశాఖ నగరంలో 100 కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కట్టబెట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ విశాఖ జిల్లా సమితి ఈ రోజు నగరంలోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో అఖిలపక్ష రాజకీయ పార్టీలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సిపిఐ జిల్లా కార్యదర్శి షేక్ రహమాన్, సిపిఎం కార్యదర్శి జగ్గు నాయుడులు సహా ఇతర నాయకులు మాట్లాడుతూ విశాఖ నగరంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని వ్యాపారం చేసుకునే లులు గ్రూప్ కు ప్రభుత్వం భూమిని కారుచౌకగా కట్టబెట్టేందుకు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆహ్లాదకరమైన విశాఖ సాగర్ తీరంలో ఉండే కోట్ల విలువైన 13.74 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా లూలుకు కేటాయించి ఆ మేరకు జీవోను విడుదల చేయడాన్ని అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం తీవ్రంగా తప్పుపట్టింది. స్పెన్సర్ కానీ ఇవన్నీ కూడా ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్లోనే వాళ్ళతో ఒప్పందాలు కుదురుకొని లీజుకి అనేది తీసుకొని వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఈరోజు హైదరాబాద్లో చూసుకుంటే అక్కడ ఏదైతే అడుగు అనేది 80 రూపాయల నుంచి 100 రూపాయల దాకా వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి రూపాయిన్నర అనేది ఇదే లూలు మాల్లో రూపాయిన్నర పట్టుకెళ్తేనే ఏదైనా వస్తువు వస్తుందా అనేది ఒకసారి మేము కూటమి ప్రభుత్వాన్ని అనేది ఈరోజు ప్రశ్నిస్తున్నాం. ప్రధానంగా అసలు ఆ సిఆర్జెడ్ ఏదైతే ఉందో దానికి సిఆర్జెడ్లో అటువంటి బౌలిస అంతస్తులు అనేది నిర్మించకూడదనేది ఉన్నా కూడా అవన్నీ కూడా నిబంధనలు తొంగలోకి తొక్కి ఈరోజు కూటమి ప్రభుత్వం అనేది ముందుకు పోతుంది. రెండోది ఇప్పటికే బీచ్ అనేది కోతకు గురవుతుంది. ఆనాడు ఎవరైతే మరి అప్పుడున్న విఎంఆర్డిఏలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గారు ఒకసారి మా ప్రతిపక్షాలతో కూడా మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టి ఉన్న బీచ్ అనేది కొంత కుదించాలంటే మేము ఒకటే చెప్పాం, అక్కడ చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనం మీద ఇబ్బందులు పడతారో దీన్ని కుదిస్తే అవదని చెప్పాం. అయినప్పటికీ ఇప్పటికొచ్చి ఉన్న అంత పెద్ద లూలు కంపెనీ అది ఏదైతే అబీదుబి ఏదైతే ఉందో అబీదుబి దగ్గర ఉన్న ఒక చైర్మన్కి ఈరోజు వచ్చి ఇక్కడ విశాఖపట్నంలోని ఆ 13 ఎకరాల 74 సెంట్లు అనేది 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అనేది మరీ ఇంత అన్యాయంగా కట్టబెట్టారు. అది 3 సంవత్సరాల దాకా ఆయన నిర్మాణాలు అయిపోయిన తర్వాత 3 సంవత్సరాల తర్వాత దానికి ఒక సంవత్సరానికి 4,75,00,000 రూపాయలు అనేది కలెక్ట్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరివండి భూములు? సహజవర్ణంగా వచ్చే భూములన్నీ కూడా కారు చౌకగా ఇలాగ దారాదత్తం చేయడం అనేది సరైనది కాదు. విశాఖ సాగర్ తీరంలో ఉన్నటువంటి అత్యంత విలువైన కీలకమైనటువంటి భూముల్ని రాష్ట్రంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీ ప్రభుత్వం ఒక విదేశీ బహుళజాతి సంస్థ లూలుకి కట్టబెట్టింది. 13.74 ఎకరాల భూమిని 99 సంవత్సరాలకి ఒక స్క్వేర్ ఫీట్కి కేవలం ₹50 లీజు నిర్ణయిస్తూ దీన్ని కట్టబెట్టారు. ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద కుట్ర జరిగిందని చెప్పినది, కుంభకోణం జరిగిందని చెప్పినది మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇది సిఆర్జెడ్ పరిధిలో ఉంది. నిరంతరం దేశ రక్షణ సంబంధించి అనేక కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. అలాగే సుప్రీంకోర్టు కూడా గతంలో తీర్పిచ్చింది, స్థానిక సంస్థల పరిధిలో ఉన్నటువంటి భూముల్ని ఈ ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టడానికి వీలు లేదు, స్థానిక ప్రజల అవసరాల కోసమే వాళ్ళ అభివృద్ధి కోసం వినియోగించాలి అని చెప్పి తీర్పిచ్చింది. ఆ తీర్పు కూడా ఈ ఒప్పందం విరుద్ధమైంది. అలాగే దేశ రక్షణ, విశాఖపట్నం రక్షణ విషయానికి కూడా ఈ ఒప్పందం తీవ్ర విఘాతం కలిగిస్తుంది. మూడోది, ఈ ఒప్పందం వల్ల మాల్ ఏర్పాటు వల్ల వేల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని చెప్పని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు నమ్మి చూస్తూ ఉంది. వాస్తవంగా మాల్స్ విశాఖపట్నం తాలూకా అనుభవం ఏంటంటే, మాల్స్ ఎక్కడైతే వచ్చాయో ఆ మాల్స్ వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి వ్యాపారాన్ని కూడా పూర్తిగా దెబ్బతింటున్నారు. వేల సంఖ్యలో ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ప్రజల మీద అరభారం పడుతూ ఉంది. కాబట్టి లూలు మాల్ సముద్ర తీరంలో ఏర్పాటు చేయడం కారణం కూడా వాళ్ళ దోపిడీని మరింత యథేచ్ఛగా సాగించుకోవడం కోసం. ఎందుకంటే ప్రతిరోజు కొన్ని వేల మంది పర్యాటకులు బీచ్కి వస్తుంటారు. కాబట్టి తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేదానికోసం లూలు సంస్థ పడినటువంటి కుట్రలో భాగంగానే దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం చెప్పినది భావించాల్సి ఉంటున్నది.
అందుకని ఈ లూలు సంస్థకి ఆగమేఘాల మీద ఎందుకంత ప్రేమతో చంద్రబాబు ప్రభుత్వం భూములు కేటాయిస్తూ మేము ప్రశ్నిస్తున్నాం. విశాఖలో ఏకకాలంలో 20 చోట్ల ఫుడ్ సేఫ్టీ లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జగదంబ జంక్షన్లోని ఆల్ఫా హోటల్లో తనిఖీలు చేస్తున్న స్టేట్ ఫుడ్ సేఫ్టీ జాయింట్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు సిబ్బంది ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేసిన ఫుడ్ని గుర్తించినట్టు పేర్కొన్నారు. వంటల్లో ఎక్కువగా కలర్స్ యూజ్ చేస్తున్నారని, కిచెన్లో పరిశుభ్రత పాటించకుండా ఉంచుతున్నారని, ఇలాంటి హోటల్స్పై నేడు 20 మంది ఫుడ్ సేఫ్టీ అధికారులు, 20 మంది లీగల్ మెట్రాలజీ అధికారులతో తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని వాళ్లపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. విశాఖ 22వ వార్డు కార్పొరేటర్ పీతల మోతి యాదవ్ తమను వేధిస్తున్నారని ఆరోపిస్తూ ఆ వార్డు చాకలిపేట ప్రాంతానికి చెందిన కొంతమంది మహిళలు స్థానిక రోడ్డుపై బైఠాయించారు. విద్యుత్ మీటర్ల తొలగింపు విషయంలో మనస్తాపానికి గురైన ఒక మహిళ ఏకంగా తన వంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ మహిళను మందలించి తగువుని సర్దుమణిగించారు. మీ ప్రాణం మీ ఇష్టం కానీ పెట్రోల్ అనేది అంత పొగ్గు పడిపోతుంది ఒకసారి. దానివల్ల పక్కన సంబంధం లేని వాళ్ళు కూడా ఇది అవుతారు. దయచేసి ఇమీడియట్ గా అది మార్చండి, లేదా పడుకో. నేను ఈ కరెంట్ మాట్లాడడానికి తెలీదు. పెట్రోల్ అవకాశం లేదు, పడిపోతుంది ఒకసారి. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలను పరిశీలించామని, అందలి కనీస మౌలిక వసతులు లేనివే ఎక్కువగా ఉన్నాయని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య అన్నారు. వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విశాఖ జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులను అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని చెప్పిన కూటమి నాయకులు ఆ విషయాన్ని విస్మరించి వ్యవహరిస్తున్నారనడానికి వసతి గృహాలే ఉదాహరణగా భావించాలన్నారు. సొంత ఊరిని కన్నవారిని వదులుకొని చదువుకోవాలన్న సంకల్పంతో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను పట్టించుకోకుండా అభివృద్ధి పేరిట 100 కోట్ల రూపాయలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్న నాయకులు ఇకనైనా కళ్లు తెరిచి పేద విద్యార్థులకు విద్యను చేరువ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు కింద చేసిన అభివృద్ధిని గుర్తు తెచ్చి హాస్టళ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితి లేదని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా పిల్లలకు దుప్పట్లు కానివ్వండి, దోమతరకాల పంపిణీ జరగల. దీంతోపాటు దోమల తాటికి కట్టిక నేల మీద విద్యార్థులు పడ్డుకోలేని పరిస్థితి మనం చూసాం స్వయంగా. అంతేకాకుండా అరకొల నిధులతో మెనూ పక్కన పెట్టి కుళ్ళిపోయిన కూరగాయలతో పిల్లలకు వంట వండుతూ ఉన్నారు. ఈరోజు పిల్లలు విద్యార్థుల యొక్క విలువైన జీవితాలతో ఈరోజు కూటమి సర్కార్ చెలగాటమాడుతూ ఉంది. అంతేకాదు డైట్ కానివ్వండి, కాస్మెటిక్ ఛార్జీలు కూడా ఎక్కడ కూడా పిల్లలకి ఇచ్చే పరిస్థితి కూడా నాకు కనపడలేదని, స్వయంగా ఇవి రాలేదని విద్యార్థులు చెప్తున్న మాట. ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఇన్ని సమస్యల తిష్ట వేసుకుని ఉంటే కానీ కూటమి సర్కార్ కేవలం మాటలకే పరిమితం అయిపోయిన పరిస్థితి మనం అందరూ చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా సాక్షాత్తు హైకోర్టే చెప్పింది సంక్షేమ హాస్టల్ పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పినా కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం నిద్రపోతూ ఉంది. ఈ నిద్రపోయిన విడల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు గురుకుల పాఠశాలలు 6,800 పైచులకు గురుకుల పాఠశాలలో ఉంటే సుమారు ఎస్టీ, బీసీ విద్యార్థులు 6,35,000 మంది పైన విద్యార్థులు ఈరోజు గురుకుల పాఠశాలలో నానా ఆటలు పడుతున్న పరిస్థితి స్వయంగా మేము చూడటం జరిగింది. అంతేకాకుండా అక్కడ పిల్లలకి రావాల్సిన మినిమం దుప్పట్లు కానివ్వండి, దిండ్లు కానివ్వండి, ప్లేట్లు కానివ్వండి, టొంకుపెట్టలు కానివ్వండి, కార్పెట్ లాంటివి కూడా ఎక్కడ కూడా అరకొల్ల అందించి చేతులు దులుపుకునే పరిస్థితి. అంతేకాకుండా పిల్లలకి పెట్టే పౌష్టికాహారంలో కూడా వారానికి 2 సార్లు చికెన్ కానివ్వండి, చిక్కిలు కానివ్వండి, కోడిగుడ్ల విషయం కూడా ఎక్కడ కూడా నాణ్యతలైతే కలుషితమైన ఆహారం పెడతా ఉన్నారు. ఆ కలుషిత ఆహారం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల గురుకుల పాఠశాల విద్యార్థులందరూ కూడా హాస్పిటల్ పడే పరిస్థితి మనం స్వయంగా చూసాం. అంతేకాదు ఈరోజు ఇదే పరిస్థితి ఉంటే ఎందుకు కూటమి ప్రభుత్వానికి ఎందుకు పట్టట్లేదు అడుగుతున్నా, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అడుగుతా ఉన్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు అధికారం రాకముందు ఏ చిన్న సమస్య వచ్చినా, విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ రాకపోయినా, అమ్మఒడి రాకపోయినా నేను ప్రశ్నిస్తా విద్యార్థుల తరపున చెప్పిన పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు సంవత్సరం 3 నెలలు పైచులకు అవుతున్నా కూడా ఈరోజు సినిమా టికెట్లు ధరలు పెంచమని కూటమి ప్రభుత్వాన్ని అడిగాడు తప్ప విద్యార్థులకు ఎక్కడైనా కాస్మెటిక్ ఛార్జీలు కానివ్వండి, మెసేజ్లు పెంచమని అడిగాడా అని అడుగుతా ఉన్నా. మాకు ఈరోజు విద్యార్థులు వచ్చి అన్న మాకు ఈరోజు ఇక్కడ వరకు ఏ యూనియన్ వచ్చి మా కోసం పోరాడే పరిస్థితి లేదు, మాకు ఇక్కడ ఎంతో అన్యాయం జరుగుతుంది, మా గొంతులు నొక్కుతున్నారు, మేము చచ్చిపోయినా మాకు అడిగేటోళ్ళు లేరు. గత వారాల్లో ఒక విద్యార్థి మీద ఫ్యాన్ పడి చావు బతుకుల వరకు వెళ్తే ఆ విద్యార్థి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ తల్లిదండ్రులు నోరు మూయించిన పరిస్థితి ఈరోజు విశాఖపట్నం జిల్లాలో గురుకుల పాఠశాలలో జరిగింది. ఈరోజు పులిసిపోయిన పెరుగు పెట్టగా అది చాలామందికి ఇన్ఫెక్షన్స్ అవ్వగా చాలామందికి చర్మ వ్యాధులు వస్తూ మంచి సరైన తిండి లేదు, సరైన నీరు లేదు. నీరు లేక స్నానం చేయడానికి కానీ, తాగడానికి కానీ, ప్లేట్లు కడుక్కోవడానికి కానీ ప్రతిదీ కూడా ఒకటే నీటితో చేయాల్సిన పరిస్థితి, ఆరో వాటర్ లేని పరిస్థితి. మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడేమో ఏ ఒక్క కార్యక్రమాన్ని, ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రతి ఒక్కటి కూడా విద్యార్థులకి అందేది. ఈరోజు ఈ ప్రభుత్వంలో ఒక పథకం కూడా అందట్లేదు, ఫండ్స్ రావట్లేదు, విద్యార్థులు అత్యంత నీచమైన బతుకుతున్నారు. ఈరోజు విద్యార్థుల పట్ల నుంచొని కలెక్టర్ గారికి మేము మా బాధలు చెప్పుకుంటూ విద్యార్థుల పట్ల నుంచొని సార్ ఈ వైఎస్ఆర్ఎస్యు తరఫున ఈరోజు మా పానుగంటి చైతన్య అన్న ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఇలా వెళ్ళి చూసాం సార్, పలానా పరిస్థితి ఉంది సార్, దీన్ని ఎట్లా రెక్టిఫై చేసి మీరు ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్లోకి వెళ్ళి అక్కడ చూసి ఆ విద్యార్థులందరికీ న్యాయం చేయాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఇంకా విద్యార్థులు కంటి నీరు పెట్టుకొని తలగట్టుకొని చెప్తున్నారు సార్, ఏ వాళ్ళకి న్యాయం జరగట్లేదంట, పీకలు నొక్కుతున్నారంట. గడ్డి పీకిచ్చి విద్యార్థుల పట్ల కూలోల్ని చేసి ఆ సంస్థ అక్కడ నడిపిస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటనలపై సెటర్లు వేసిన కూటమి నేతలు, పనికిరాని పర్యటనలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ. తన వారిని పరామర్శించడంలో తప్పేంటి, కూటమి నేతలను నిలదీసిన శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. గలం విప్పిన వైసీపీ విద్యార్థి విభాగం, ప్రభుత్వ వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.